హలో ఎవ్రీవన్, ఇవాళ మిమ్మల్ని ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోర్కి తీసుకెళ్తున్నాను. రెడీ అయిపోండి, బ్రెస్ యువర్ సెల్ఫ్. ఈవిడెవరో మనం వెల్కమ్ చేస్తారంట. భయపడ్డారా? కొంచెం కూడా భయపడలేదా? అబ్బో పర్లేదండి, బాగానే ధైర్యవంతులు మీరందరూ. నేనైతే చాలా భయపడ్డాను ఫస్ట్ చూసినప్పుడు. వీటన్నిటిని యానిమాట్రానిక్స్ అంటారనమాట. యుఎస్లో ఎవ్రీ ఇయర్ హాలోవిన్ అని ఒక యాన్యువల్ సెలబ్రేషన్ చేస్తారు. అప్పుడు స్పిరిట్స్ అన్నీ భూమి మీదకి వస్తాయని వీళ్ళ నమ్మకం అనమాట. వాటన్నిటిని స్కేర్ చేయడానికి ఇంటి ముందు ఇవన్నీ ఇన్స్టాల్ చేసుకుంటారు. బాగా స్కేరీ కాస్ట్యూమ్స్ వేసుకుంటారు. ఇది చూడండి. కనీసం దీనికైనా భయపడ్డారా? సర్లేండి, ఇంకా అడగడం మానేస్తాను. ఇది కూడా చూడండి, బాగుంటుంది. సో ఏం చెప్తున్నాను మీకు, సో ఈ షాప్ అంతా ఇలాంటి స్కేరీ బొమ్మలు, కాస్ట్యూమ్స్, డిఫరెంట్ ప్రాప్స్, మాస్క్లు రకరకాలు ఉంటాయండి. చూడండి ఇక్కడ ఎట్లా ఉన్నాయో. అయితే వీటన్నిటితోనే హౌసెస్ని డెకరేట్ చేసుకుంటారనమాట. సో ఏదైనా స్పిరిట్స్ వస్తే ఇవన్నీ చూసేసి భయపడి పారిపోతాయని. అయినా వీళ్ళ పిచ్చి కాకపోతే వచ్చేదే దెయ్యాలు, ఆ దెయ్యాలు మళ్ళీ ఈ దెయ్యాలని చూసి పారిపోతాయండి. ఏదో పాపం వాళ్ళ పిచ్చి నమ్మకం. సరే, అసలు మొత్తానికి షాప్లో ఉంటాయి చెప్తాను చూడండి. అలా బొమ్మలు చూడండి, చిన్నపిల్లల బొమ్మలు కూడా ఎంత స్కేరీగా ఉన్నాయో. అయితే ఓన్లీ ఇలా భయంకరమైన ఫేస్ మాస్కులు, కాస్ట్యూమ్సే కాకుండా నార్మల్వి కూడా ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, టర్టిల్, నింజా టర్టిల్ అని, స్పైడర్ మ్యాన్ అని, లేకపోతే చిన్నపిల్లలకి పంకిన్ అని, హెన్స్ అని, డక్స్ అని, అట్లా రకరకాలన్నమాట. మీకు ఆ హాలోవీన్ రోజు ఏ కాస్ట్యూమ్ వేసుకోవాలనిపిస్తుందో మీ ఐడియాని బట్టి మీరు ఈ షాప్కి వచ్చి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. చిన్నపిల్లలేమో క్యూట్గా ఉండే డ్రెస్సులు వేసుకొని ర్యాబిట్ లాగో, స్క్విరల్ లాగో, చాక్లెట్ లాగో, బర్గర్ లాగో అలా కూడా రెడీ అవుతారు. రెడీ అయ్యి చిన్న చిన్న బకెట్స్ ఉంటాయండి, హాలోవీన్ బకెట్స్ అంటారనమాట. దాన్ని తీసుకొని ట్రిక్ ఆర్ ట్రీట్ అని వెళ్తారు. అందరూ ఈ హౌసెస్కి వెళ్ళి వాళ్ళ నేబర్హుడ్లో, అంటే వాళ్ళు ఉండే లొకాలిటీలో, కాలనీలో హౌసెస్కి వెళ్ళి క్యాండీస్ అడుగుతారనమాట. అవన్నీ తెచ్చుకొని పండగ చేసుకుంటారండి. పెద్దవాళ్ళేమో హాలోవీన్ థీమ్ పార్టీస్ చేసుకుంటారు. దీన్ని గుర్తుపట్టారా? స్క్విడ్ గేమ్లో ఆరెంజ్ డాల్. దట్స్ ఆల్ ఫర్ టుడే.